తండ్రి దేవా జై జై పుత్ర దేవా జై 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 ఆత్మదేవా నమస్తే నమస్తే నమో నమః రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా దీపాల ధూపాల పుష్పాలతో రాజాధిరాజు బలి పూజకు వేగమిరా. పూజ్య గురువులు పూజ్యులైనటువంటి మహాగణ శ్రీ శ్రీ సగినాల పాపప్రసాద్ తండ్రి గారికి, విశ్వాసులకు, గ్రామ పెద్దలకు, అలాగే మన జర్మనీ దేశం నుండి మన దేవాలయానికి స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన తండ్రి గారు మన నూతన దేవాలయాన్ని ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమగల మా సర్వేశ్వర, మీరు మాకు దయచేసినటువంటి ఈ దేవాలయమును మీ సహకారంతో నిర్మించుకొని మీ స్వహస్తంతో ఆశీర్వాదాన్ని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం ఆలకించటకు, మీ దేవద్రవ్యాన్ని మనం తినేటకు విశ్వాసంతో ఇచ్చే సమాజం అందరూ నా నామములో సమావేశమైన వారి వాగ్దానం చేసిన క్రీస్తునాథు ప్రతిష్ఠాన్ని అనుభవించు. మేము మీ ఎందుకు భాగ్యం అనుభవించు మా ప్రభువు క్రీస్తువాలని మనం చేస్తున్నాం తండ్రి. ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. అనుతింతు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభూ, ప్రణతింతు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభూ. భూప
ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ఆ గరి గరి సదరి సరి సదమ సద సద మగరి రి గమ గరి సరి గమ గరి సరి గమ గరి సా. నీదు దేవలం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం. నీదు దేవలం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం. దయమయ దయచూపవా సుధామయ దరిచేరవా. దయామయ దయ చూపవా సుధామయ దరి చేరవా. స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా. స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన సిద్ధవరం గ్రామానికి ఒక పండుగ మహోత్సవం, మన నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించుకోవడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ సందర్భంలో మనందరినీ కూడా నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించినటువంటి మన పీఠాధిపతులు మహాగణశ్రీ శ్రీ సగినాల ప్రకాశ్ తల్లి గారిని మనందరం కోసం కూడా దీపల పూజను సమర్పించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. తదుపరి మనకు మన గ్రామ ముద్దు బిడ్డైనటువంటి ఫాదర్ ముల్లపాటి రవీంద్ర స్వాముల వారు నూతన దేవాలయం నిర్మించినటువంటి వారిని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మనందరి కోసం ప్రార్థించమని అడుగుతూ ఉన్నాం. అలాగే వారి యొక్క స్నేహితులు జన్మ నుంచి వచ్చిన వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. తదుపరి మేత్రాసన ఛాన్సలర్ ఆరోగ్యరావు స్వాముల వారిని, డీన్ స్వాముల వారు, జాల విజయవాసు స్వాముల వారిని, అలాగే మన యొక్క మేత్రాసన పెద్ద గురువులు సగిలి దేవదాస్ స్వాముల వారిని, అలాగే నెల్లూరు ఛాన్సలర్ అయినటువంటి పిడతల జోసఫ్ స్వాముల వారిని కూడా ఆహ్వానిస్తూ పూజ్య గురువులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని పూజను మన సిద్ధవరం గ్రామంలోని మనందరినీ కూడా దేవునికి సమర్పించుకుంటూ, మనకు సహాయం చేసినటువంటి దాతలను సమర్పించుకుంటూ మనందరినీ కూడా దేవుడు బహు ఆశీర్వదించాలని, మన నేత్రాసనాన్ని దేవుడు దీవించాలని ఏకదేవుని పూజలో ప్రార్థిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇది పవిత్రమైన ఆలయము. దేవుడు తన స్వహస్తములతో నిర్మించినటువంటి ఆలయము కాబట్టి అందరము భక్తియుతముగా ఆధ్యాత్మిక చింతనతో ఈ దేవాలయ ప్రారంభాన్ని మనం మంచిగా చేసుకుంటూ ఈ దేవాలయము గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ
ఈ దేవాలయానికి ఆర్థిక సహాయం చేసినటువంటి దాతలు మన మధ్య ఉన్నారు. వారి కోసం ప్రార్థిస్తూ అలాగే చొరవ తీసుకొని ఒక మంచి కార్యాన్ని ప్రారంభించినటువంటి ఫాదర్ రవీంద్ర గారిని అభినందిస్తూ, విచారణ గురువులను అభినందిస్తూ, డీన్ ఫాదర్ గారిని, ఛాన్సలర్ ఫాదర్ గారిని అందరిని కూడా అభినందిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్యంగా దేవుని సమర్పించుటకు మన పాపములు ఒప్పుకొని దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైనను పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మరల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించు. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ స్థలముపై నన్ను ప్రయోగింపజేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఇక్కడ నీ మస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుడు. నీ వాక్కు యొక్క శక్తి విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మేము ఉపయోగింపనిండు యేసు క్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికకు బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రాత్మ అయిన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నిటికి సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి అయ్యెను. మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయునదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతని వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరింపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నేనే నీ రూపమా, నీ ప్రతిరూపమా. యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నేనే నీ రూపమా, నీ ప్రతిరూపమా. నిన్నే ప్రేమించడం యేసయ్యా, నిన్నే ఆరాధించడం యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా,
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నేనే నీ రూపమా నీ ప్రతిరూపమా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నేనే నీ రూపమా నీ ప్రతిరూపమా నిన్నే ప్రేమించదన్ యేసయ్యా నిన్నే ఆరాధించదన్ యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ప్రభు మీతోనే ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము 46వ వచనము నుండి. నేను చెప్పినట్టు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుస్తున్నారేలా? నా యొద్దకు వచ్చి నా బోధనను ఆలకించి ఆ విధముగా అనుసరించువాడు ఎవరిని పోలి ఉన్నాడో మీకు వివరించును. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్న వారిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని ఒడిగట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. కానీ నా బోధనను విని ఆచరింపని వాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వారిని పోలియున్నాడు. వరద వచ్చి ప్రవాహం ఒడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ వినాశము ఎంత భయంకరము! ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు మన గ్రామంలో ఒక మంచి దేవాలయము నిర్మింపబడి మనందరికీ ఒక సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. మీరందరూ కూడా ఎంతో గొప్పగా అందరము ఒక ఊరేగింపులాగా ప్రదక్షిణలాగా గ్రామంలో ప్రవేశించి ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకు కారణం ఏమిటంటే మన గ్రామములో ఒక దేవాలయము, దేవుని నివాసము, ఒక చక్కని నివాసము ఏర్పడింది అన్నటువంటి ఒక మంచి ఆలోచన, ఒక సంతోషకరమైన ఆలోచన. మీ అందరూ చాలా సంతోషము, మంచి ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. ఇది 33-34 సంవత్సరాల క్రితము నేను టేకురుపేట విచారణలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ గ్రామానికి వస్తూ ఉండేవాళ్ళము. ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మొదట మేమే నిర్మించాము. ఆ సమయంలో వికర్జనులైనటువంటి మోసిన్యోర్ సగిలి దేవదాస్ ఫాదర్ గారు వారే తమ స్వహస్తములతో ఆ గుడిని వారు ప్రారంభోత్సవం చేశారు. అయితే అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అందరివి, చాలా వరకు అందరివి బోధ కొట్టాలు. ఈరోజు దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి ఒక మంచి నివాసం ఏర్పాటు చేశాడు. బోధ కొట్టాల్లో మన తల్లులు ఎట్లా ఆ ఊదురు గొట్టంతో ఊదుతూ ఆ పొయ్యిలో వంట చేస్తూ ఎంత బాధపడేవారో మనం ఈ రోజు గుర్తించలేం. ఈ రోజు చాలా మందికి గ్యాస్ వచ్చింది, అటువంటి ఆ శ్రమలు వారికి తెలియదు. కానీ అటువంటి స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు.
ఒక మంచి స్థితి సమాజంలో గౌరవంగా జీవించడానికి బ్రతకటానికి ఒక మంచి గృహము మనకు మీకు ఇచ్చాడు. అలాగే మీ పిల్లలను చదువుకోవటానికి అవకాశాలు, సమాజంలో ఒక మంచి స్థితిలో ఉండటానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అలాంటి ఒక మంచి సందర్భమున నాకు కూడా ఒక ఆలయం, ఒక నివాసము కావాలి అంటూ దేవుడు తనను తానుగా ఆలోచించుకొని ఫాదర్ రవీంద్ర గారితో వారి యొక్క సహచర్యంతో వారి మిత్రులైనటువంటి మన జర్మనీ దాతలు వారి సహాయంతో ఈ యొక్క దేవాలయం నిర్మించడానికి భగవంతుడు మనందరికీ కూడా సహాయం చేశాడు. ఇందుకని మనం ఏం చేయాలి? దేవునికి మనమేం కృతజ్ఞత చెప్పాలి. ఎలా చెప్పాలి? ఊరికే 2-3 పాటలు పాడితే సరిపోదు. దేవాలయం అన్న తర్వాత కేవలము గోడలు నిర్మించుకోవడం కాదు, మంచిగా ఫ్యాన్లు పెట్టుకోవడము, చూడటానికి అందంగా ఉంది అంటూ దారిన పోయేవాళ్ళు తలలు ఉండుస్తూ వెళ్ళటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేయవలసినది ఏమిటి? దేవాలయానికి రావాలి, ఈ గుడి లోపలికి రావాలి, సాయంత్రం పూట జపాలు చెప్పాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, స్త్రీలే మొదటగా వస్తూ ఉంటారు. వాళ్ళే రావాలి, వచ్చి జపాలు చెప్పడం అయితేనేమి. అలాగే ఫాదర్ గారు వచ్చినప్పుడు దివ్య బలి పూజను సమర్పించి దివ్య బలి పూజలో దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతూ ఉండాలి. లేకపోతే గుడి ద్వారానే ఉంటుంది, గోడల ద్వారానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రజలు లోనికి వస్తారో, లోనికి వచ్చి ప్రార్థిస్తారో, దేవునికి స్తుతులు సమర్పిస్తారో, అప్పుడు అది నిజమైన దేవాలయంగా మారిపోతుంది. మనం మొదటి పట్టణంలో చదివాం, పేతురు గారు అంటారు, మీరందరూ సజీవమైనటువంటి దేవాలయము నిర్జీవము కాదు. అంటే జీవం లేనటువంటిది కాదు, జీవం ఉన్నటువంటి. ఆ జీవం ఎలా వస్తుంది? మనమందరం కూడా అందులో భాగం పంచుకున్నప్పుడు, అందులోకి ప్రవేశించి దేవుణ్ణి నామాన్ని స్తుతించినప్పుడు, ఆయనకు ఘనమైన స్తుతులు చెల్లించినప్పుడు అది సజీవంగా మారిపోతుంది. అలా వెళ్ళినటువంటి ప్రజలు మంచి క్రైస్తవ జీవితంలో, సమాజంలో సాక్షులుగా జీవించినప్పుడు, ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమించుకుంటూ మంచి విధంగా జీవించినప్పుడు అది సజీవమైనటువంటి దేవాలయంగా మారిపోతుంది. నా దేహమే దేవాలయము అన్నాడు ప్రభు. కాబట్టి ఆయనను మనం పలుచోట్ల ప్రదర్శింప చేయాలంటే ఇక్కడి నుండి ఆ శక్తి ప్రారంభం అవుతుంది. మీ ప్రార్థనలలో మీరు మోకాలుని ప్రార్థించినప్పుడు ఆ శక్తి వస్తుంది. అది సమాజానికి కాదు, మీ కుటుంబానికి కూడా వస్తుంది. మీ కుటుంబానికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. మన పిల్లలు చదువుకోవాలి, మన యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, పెద్దవారికి మనశ్శాంతి లభించాలి. ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని దీవించాలి. ఎప్పుడు దీవిస్తాడు? దేవాలయంలో మోకాళ్ళని ప్రార్థించినప్పుడు, ఇక్కడ ప్రార్థించినప్పుడు, అందరూ కలిసిగట్టిగా ఒకరితో ఒకరు ఐక్యంగా జీవించినప్పుడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలగించినప్పుడు, దేవుని వాక్యం గురించి చెప్పాలి, ఒకరితో ఒకరు ముచ్చటించుకోవాలి. అలాగే దైవ సంస్కారాలు ఇక్కడ నిర్వహింపబడాలి. జ్ఞాన స్నానము, భద్రమైన అభ్యంగము, దివ్య ప్రసాదము, జ్ఞాన వివాహము, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహింపబడాలి, ఇక్కడ చేయగలగాలి. అలా ఇవన్నీ చేసినప్పుడు అది ఒక సజీవమైన దేవాలయంగా మారిపోతుంది. ప్రజలందరూ కూడా సజీవమైన దేవాలయంగా మారిపోతారు. కాబట్టి సిద్ధవరం అన్నటువంటి గ్రామము ఒక మంచి క్రైస్తవ సమైక్యతతో వాతావరణంలో జీవించడానికి సాధ్యమవుతుంది. అది మనమందరం కూడా గ్రహించాలి. మన జీవితంలో ముఖ్యంగా ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ దేవాలయానికి అది ఒక ముఖ్యమైన మూలరాయి అని గ్రహించాలి. మూలరాయి ఎప్పుడు ఎలా వస్తుందంటే ప్రజల నుండి వస్తుంది, ప్రజల సహకారంతో వస్తుంది, ప్రజల ప్రార్థనతో వస్తుంది, ప్రజలు స్తుతించే విధానంలో వస్తుంది, దైవారాధన చేయడంలో వస్తుంది, దేవుని వాక్యాన్ని ఆలకించడంలో వస్తుంది. కాబట్టి ఈరోజు మనము దేవాలయం కట్టుకున్నప్పుడు చాలా సంతోషం. ఒకరి ఆలోచన వల్ల, ఒకరి చొరవ వల్ల, ఒకరు చూపినటువంటి నిగ్రహము, చూపినటువంటి దీక్ష వల్ల ఎన్నో పనులు సాధ్యమవుతాయి. ఈరోజు ఈ గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ
ఫాదర్ రవీంద్ర గారు. వారు దేవుని సంకల్పంతో ఈ దైవగృహాన్ని నిర్మించాలి అని సంకల్పించి తన మిత్రులతో ముచ్చటించి వారు ఈ విధంగా దేవాలయానికి సహాయం చేశారు. మనం పుట్టినటువంటి గ్రామానికి మనం ఏదో ఒకటి ఇచ్చివేయాలి, రుణం తీర్చుకోవాలి. గివ్ బ్యాక్ అంటారు ఇంగ్లీష్లో. గివ్ బ్యాక్ టు యువర్ ఓన్ ల్యాండ్. నీకు ఆ భూమి ఎంతో ఇచ్చింది, ఆ భూమికి నువ్వు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఏ విధంగా ఇస్తావు? ఏ విధంగానే ఇవ్వచ్చు. మంచిని చేయటం. మరి ఈరోజు ఫాదర్ గారు మంచి సంకల్పంతో ఈ దేవాలయం నిర్మించారు. వారి మిత్రులందరూ కూడా మన మధ్య ఉండడం ఎంతో సంతోషించదగ్గ విషయం. వారికి ఇదంతా కూడా మన పిల్లలు, మన స్త్రీలు, మన పెద్దవాళ్ళు చేసేటువంటి ఈ హడావుడి ఇదంతా కూడా వింతగా ఉంటుంది. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే మించి ఈ ప్రజలు భక్తితో ప్రార్థనలు చేశారు, భక్తిగా జీవిస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, వారందరూ చాలా భక్తిగా ఉన్నారు అన్నటువంటి మంచి అభిప్రాయం వారికి కలగాలి. మేము నిర్మించినటువంటి దేవాలయము ఒక మంచి ఉద్దేశంతో నెరవేరింది. మేము నిర్మించినటువంటి దేవాలయములో దేవుడు స్తుతింపబడుతున్నాడు, ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారు అని వారు గ్రహించి వారు తెలుసుకున్నప్పుడు వారికి సంతోషం ఎంతో వేస్తుంది. వారికి సంతోషం వేస్తుంది. అలాగే వారి జీవితంలో వారి ఇతరులు చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవ సాక్ష్యం అంటే అది. క్రైస్తవ సంఘం చూపించేటువంటి సాక్ష్యము అది అని మనం గ్రహించాలి. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి నేను చెప్పేది, గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబం నాకు తెలుసు. ఎందుకంటే నేను విచారణ గురుగా 4 సంవత్సరాలు పనిచేశాను. ఎంతో నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఏదైనా కానీ మనం ఏదైనా చేయగలగాలి అన్నటువంటి ఒక మంచి దీక్షతో ఉన్నటువంటి మంచి గ్రామం. దాన్ని ముందుకు తీసుకువెళ్ళసిన వారు యువకులు ముఖ్యంగా. అలాగే పిల్లలు రేపటికి మంచి సమాజం కోసము వారు పాటుపడాలి, మంచి క్రైస్తవ సమాజం కోసం వారు పాటుపడాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్త్రీ గుర్తించుకోవాల్సింది, మీ బిడ్డలను తీసుకొని గుడికి రండి, గుడికి నడవండి, ఇక్కడ ప్రార్థన చేయండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చొరవ తీసుకున్నట్టు ఫాదర్ రవీంద్ర గారికి, వారి మిత్రులందరికీ, జర్మనీ దేశం నుంచి వచ్చినట్టు మిత్రులందరికీ, అలాగే విచారణ గురు ఫాదర్ సుధాకర్ గారికి, డీన్ ఫాదర్ జాలా విజయభాస్కర్ గారికి, గ్రామ పెద్దలకు. ఈ గ్రామంలో పెద్దలు చాలా చురుకుగా ఉండేవారు. ఆ కాలంలో మాకు కొన్నిసార్లు ఇబ్బంది కూడా కలిగించేవాడు. అది చురుకుదనం అంటే. ఆ విధంగా కూడా ఉండేవాళ్ళు. కొంతమంది ఉన్నా నాకు కనపడుతున్నారు. అంటే ఏమిటంటే ఏదో ఒకటి చేయాలి, మా గ్రామం బాగుండాలి అన్నటువంటి తపనతో కొన్నిసార్లు వాళ్ళు అలా చేస్తారు. అందులో తప్పు లేదు. కానీ అందరి సహకారం ఉంటేనే కానీ ఏదైనా ఒక మంచి పని సాధ్యం కాదు. అందుకని ఈరోజు అందరం కలిసి ఇలా చేసుకుంటున్నామంటే ఆ గ్రామ పెద్దలు మొదటి నుండి చేస్తున్నటువంటి చొరవ, వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు, వారి కష్టము ఈరోజు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మొదట ఉన్నటువంటి గ్రామము నేను చెప్పినట్టుగా చాలా వరకు అన్ని బోధ కొట్టాలే, 1-2 మిద్దెలు తప్ప నేను అప్పుడు ఏమి చూడలేదు. మోసింజోర్ సగిలి దేవదాస్ గారు వచ్చి అది ప్రారంభించినప్పుడు చాలా సంతోషపడ్డారు. కనీసం ఒక దేవాలయము, దేవుని మందిరము నిర్మింపబడి ఈ బిడ్డలకు సహాయం చేస్తుంది, ముందు భవిష్యత్తులో వారికి మంచి సహాయం చేస్తుంది వాళ్ళు ప్రార్థించినప్పుడు అని ఫాదర్ గారు ఆ రోజే నాతో అన్నారు, వారికి సహాయం చేస్తుంది అని. మరి దేవుడు ఆ మందిరంలో మీరు ప్రార్థనలు చేశారు కాబట్టి, మీ పెద్ద మనుషులు పెద్దలందరూ చేశారు కాబట్టి మరి ఈ రోజు ఒక మంచి స్థితిలో మంచి గృహాలు నిర్మించుకొని అలాగే దైవ ఆలయం కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇది మనం గ్రహించాలి, ఇంకా బాగా ఆస్వాదించాలి. అంటే నేను చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని ఆలకించండి, ప్రార్థనలు చేసుకొనండి, ఇక్కడికి వచ్చి దివ్య బలి పూజలో పాల్గొనండి, దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. 10 మందికి సాక్షులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ దారి గుండా చాలా మంది ఇలా వెళ్తూ ఉంటారు. ఇటువైపు గానుగుపెంట, అలాగే చల్లగరిగెల, ఇవన్నీ కూడా ఈ గ్రామాలు ఇటువైపు వస్తాయి. అటు ఇటు వెళ్ళేవాళ్ళు తప్పకుండా దేవాలయాన్ని పరికిస్తారు. అలా చూసిన వాళ్ళు దేవాలయంలో ప్రార్థనలు జరుగుతున్నాయంటే వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. అలాంటి మంచి సంఘటనలు జరగాలి.
పెళ్ళిళ్ళు జరగాలి ఇక్కడ, అలాగే జ్ఞానస్నానాలు జరగాలి, అనేక మంచి విషయాలు ఈ గ్రామంలో ఈ దేవాలయంలో జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మొదట నేను చెప్పినట్టుగా 33 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను విచారణ గురుగా. అది మొదటిదైతే. రెండవది కొద్ది గొప్ప అనుబంధం కూడా నాకు ఈ గ్రామంతో ఉంది. అదేమిటంటే మా తాతగారు ఎప్పుడు 90 సంవత్సరాల క్రితం మా తాతగారు ఇక్కడ టీచర్గా పనిచేశారు. అంటే ఆ కాలంలో టీచర్లందరూ గ్రామాలు పట్టుకొని పోయేవాడు, గ్రామాల్లోనే ఉండేవాడు. ఈ కాలంలో పిల్లలందరూ గ్రామాలు పట్టుకొని పోతున్నారు. ఇంగ్లీష్ మీడియంస్ అని ఆవదని ఇదని ఊర్లు పట్టుకొని పోతున్నారు. మా తాతగారు ఇక్కడ పనిచేసేటప్పుడు మా అమ్మగారు ఇక్కడ జన్మించారు అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, మా అమ్మ చెప్తూ ఉంటుంది. కాబట్టి కొద్ది గొప్ప అనుబంధం నాకు కూడా గ్రామంతో ఉన్నది. ఎందుకంటే మంచి క్రైస్తవత్వం ఉన్నటువంటి గ్రామం, అనేక విషయాలలో ముందు ఉన్నటువంటి గ్రామం, ఒక మంచి సాక్ష్యం ఇచ్చేటువంటి గ్రామం. ఇంకా ముందు ఎంత గొప్పగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంతమంది ఇక్కడ గురువులందరి యొక్క పవిత్ర హస్తములతో ఈ దేవాలయము మంచి విధంగా ఆశీర్వదించబడుతుంది, అభిషేకం చేయబడుతుంది. దేవుని యొక్క దీవెనలు మీ అందరి మీద కుమ్మరించలాగున ఇక్కడ మేము ప్రార్థన చేసి ఈ దివ్య బలిపూజను సమర్పిస్తాము. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దివ్య బలిపూజలో పాల్గొంటూ దైవ సంస్కారాలు స్వీకరిస్తూ ఈ దేవాలయ నిర్మాణం యొక్క ఉద్దేశమును మీరు గ్రహించి దాన్ని సఫలీకృతం చేస్తారని పీఠాధిపతిగా మనసారా నమ్ముతూ దేవుని యొక్క అనుగ్రహం మీ అందరి మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబాల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ, విమల కరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ, విమల కరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా.
సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభానందాయకంగా అర్పించి కానుకలు నీకు అంగీకారయోగ్యమగునుగాక. ఈ పవిత్ర మందిరంలో సమావేశమైన ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్యరక్షణ వరం పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రమైన తండ్రి, ఎల్లప్పుడూ ఇచ్చోటును మీకు కృతజ్ఞతావందనలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్యనామం ఎల్లెడలా సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమగల ఆలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకున్న అవకాశమును మాకు కల్పించుతున్నావు. మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుతున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు సిద్ధపరచు స్థిర చిహ్నముగా ఉన్నది. ఏలయన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడింది. దాని యందు పరిపూర్ణ దైవత్వం వాసమై ఉండునట్టు చేసితివి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమున భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే
భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. స్వామి మనం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించి ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ముని చక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ పునీత అంతోని వారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చే మీ తిరుసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా సగినాల పాల్ ప్రకాష్ గారిని, పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకము దయచేయుచున్నావు. ఇప్పుడు మన రక్షణకు కారణమైనటువంటి శ్రీవస్వరూపమును మన తండ్రి గారు ఆశీర్వదించెదరు. మా పరమ తండ్రి ఓ సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించున్నందున మమ్ము రక్షింపబలను అన్న ఆశయముతో మీ స్తుతిని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు మీ యొక్క కృపను మాకు ప్రసాదించండి. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునట్లు మీ కృపను మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, మా హృదయ ప్రేమారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, దీపహారతి ఇదిగో గైకొనుము దేవా, ధూపహారతి ఇదిగో గైకొనుము దేవా, పుష్పహారతి ఇదిగో గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా. నూతనముగా దివ్య సప్రసాదం స్వీకరించు బిడ్డలు విచారణ గురువులచే పీఠముపై ఉన్న నూతన వెలుగును వారు స్వీకరించెదరు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
సప్రసాదమా క్రీస్తు శరీరమా వించేయుమా మాలో జీవించుమా దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా వించేయుమా మమ్ము పోషించుమా రావా దేవా మాలో నివసింపగా రావా రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా రావా దేవా మాలో నివసింపగా రావా రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా సప్రసాదమా క్రీస్తు శరీరమా నిచ్చువాడవు నీవే దేవా నిత్య జీవ మార్గానికి నడిపించుమా ఆరోగ్యాన్ని వసగే ఔషధమా ఆత్మకు బలము చేకూర్చుమా నిండు మనసుతో నిన్ను కొలిచెదను నిండు మనసుతో నిన్ను కొలిచెదను నిరంతరం మదిలో నిలుపుకొందును రావా దేవా మాలో నివసింపగా రావా రావా ప్రభువా మాలో బలపరచగా రావా క్రీస్తు శరీరమా జీవితకర్తవు నీవే దేవా నీ శక్తితో మమ్ము నింపుమా అలసిన వారికి ఆధారమా ఆకలి తీర్చే ఆహారమా నిండు మనసుతో నిన్ను కొలిచెదను నిండు మనసుతో నిన్ను కొలిచెదను నిరంతరం మదిలో నిలుపుకొందుము రావా దేవా మాలో నివసింపగా
నాలో నివసింపగా రావా రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా వించేయుమా మాలో జీవించుమా ప్రభువగు యెహోవాయే నా బలము, నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయు. ఉన్నత స్థలములపై నడిపించు, పరలోక మార్గమందు నందీవించు. ప్రభువగు యెహోవాయే నా బలము, నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయు. ఉన్నత స్థలములపై నడిపించు, పరలోక మార్గమందు నందీవించు. నీ చిత్తమే నాకు గురి, నీ వాక్యమే నాకు దీపం, నీ నామమే నా గీతం, నా హృదయమంత నీవే. నీ చిత్తమే నాకు గురి, నీ వాక్యమే నాకు దీపం, నీ నామమే నా గీతం, నా హృదయమంత నీవే. సంవత్సరములు మారిన మారని దేవా, నీ కార్యములను నూతన పరచుమా. సంవత్సరములు మారిన మారని దేవా, నీ కార్యములను నూతన పరచుమా. ఎల్లరినీ క్షమించే ప్రేమామయుడా, కోపించుటలో వాత్సల్యము చూపుమా. ఎల్లరినీ క్షమించే ప్రేమామయుడా, కోపించుటలో వాత్సల్యము చూపుమా. నీ చిత్తమే నాకు గురి, నీ వాక్యమే నాకు దీపం, నీ నామమే నా గీతం, నా హృదయమంత నీవే. నీ చిత్తమే నాకు గురి, నీ వాక్యమే నాకు దీపం, నీ నామమే నా గీతం. ఇప్పుడు మన దేవాలయం ఉన్నటువంటి స్వరూపాలను ఆశీర్వదించుకోవడం జరుగుతూ ఉంది. ఈ దేవాలయము పునీత అంతోని వారి పేరిట వెలసియింది కావున ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి ఫాదర్ రవీంద్ర సోమల వారు పునీత అంతోని వారి స్వరూపమును ఆశీర్వదించెదరు. ఈ యొక్క అంతోని వారి స్వరూపాన్ని మా దేవాలయానికి కానుకగా ఇచ్చిన వారు రెవరెండ్ ఫాదర్ జాకు జయరాజు వారికి వందనాలు తెలియజేస్తూ మరియు ఈ యొక్క ప్రార్థనను ప్రార్థించుకుందాము. మా ప్రభువును దైవమునైన పరమ తండ్రి, పవిత్రులుగా నుండ మీరు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఉన్నారు. పునీత అంతోని వారి ప్రార్థన మాతృకల సహాయమున మేము మిమ్ము హృదయపూర్వకముగా ప్రేమించినట్లును విశ్వాస పాత్రములుగా సేవించినట్లును అనుగ్రహించుడు. ఈ స్వరూపమును ఆశీర్వదించుడు. మీ ఎడల మాకు గల ప్రేమానురాగములను సమర్పించగాక ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు మరియమాతా స్వరూపమును నెల్లూరు మేత్రాసనం ఛాన్సలర్ అయినటువంటి పిడతల జోసఫ్ సమల వారు ఆశీర్వదిస్తారు. ఓ సర్వేశ్వర, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందులకు శక్తిని వరప్రసాదమును దయచేయుడు. మీ మాతయు మా మాతయు దైవ మరియమ్మ గారి ఈ స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుట యందు ఆమెను అనుసరించుటకు మాకు సహాయపడుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తీర్థమును చల్లి స్వరూపమును ఆశీర్వదించేదరు. తదుపరి ధూపం వేసేదరు. తదుపరి మన దేవాలయంలో 14 స్థలములను సగిలి గుర్రప్ప వారి కుటుంబం స్పాన్సర్ చేసి ఉన్నారు. వారికి ఎంతో ప్రియులైనటువంటి సగిలి దేవదాసముల వారు 14 స్థలములను సొంత ప్రార్థనతో ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ కుమారుడైనటువంటి యేసు ప్రభు మానవ రక్షణ నిమిత్తము ఆయన శిలువ పాటలు పడినటువంటి కపాలకొండకు శిలువను మోసుకుంటూ వెళ్ళినటువంటి ఆ దృశ్యములతో ముద్రింపబడినటువంటి ఈ ప్రతిమలను ఆశీర్వదించండి. వీటిని శుద్ధీకరించి పవిత్రపరిచి ఈ పటములను చూసి శిలువ మార్గాన్ని నెరవేర్చినటువంటి వారు యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకొని ఆ శ్రమల ద్వారా ఆయన మాకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ ఫలాలను మేము పొందినట్లుగా దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తీర్థజలములను చల్లి స్వాముల వారు 14 స్థలములను ఆశీర్వదించెదరు. తదుపరి ధూపం వేసెదరు. ఇప్పుడు జర్మనీ దేశస్థులు, నా ప్రియమైనటువంటి స్నేహితులు, మేమందరం ప్రతిరోజు 15 డేస్ ఇండియాలో తిరుగుతున్నాము. అంటే టూర్ లాగా ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ పాటలు పాడుతూ మా యొక్క రోజును ప్రారంభిస్తాం. ఈ క్రమంలో ఒక పవిత్రాత్మ గీతాన్ని ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఇప్పుడు అందరూ వాళ్ళు పవిత్రాత్మ గీతాన్ని ఆలపించెదరు. Share
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన సిద్ధవరం గ్రామానికి ఒక గొప్ప పండుగ మహోత్సవ వాతావరణాన్ని దేవుడు మనకు కల్పించి ఉన్నాడు. ఇందులో గాను విచారణ గురువులుగా వందన సమర్పణ చేయవలసిన బాధ్యత నా మీద ఉంటూ ఉంది. కావున వందన సమర్పణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ త్రియేక దేవునికి నేను పాదాభివందనాలు చేసుకుంటూ ఉన్నాను. కారణం ఏంటి అంటే, ఈ దేవాలయాన్ని కట్టేటప్పటి నుండి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, మరెన్నో విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా కూడా వీటన్నిటినీ అధిగమించినటువంటి దైవశక్తి దేవుని కార్యములో ఉంటూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవాలయ నిర్మాణము ఒక ఎత్తు అయితే, ప్రారంభించుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో కూడా కాస్త ఆటంకాలు ఎదురయ్యున్నాయి. అంతేకాక నిన్నటి సమయాన నాకు కాస్త వడదెబ్బ, ఫుడ్ పాయిజన్ అయ్యి తిరిగే స్థాయిలో లేని నేను యాక్చువల్గా అయితే కనుక చిన్న డాక్టర్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఆశీర్వాదాలు అంతగా ఉన్నాయని. మా పెద్ద ఉపదేశాలకు యాక్సిడెంట్ అయ్యింది. ఈరోజు ఉపదేశాలు కూడా మామూలుగా లేరు. ఇన్ని ఆటంకాల, అవరోధాల క్రమములో ఈ మహోత్సవం చాలా ఘనంగా ముందుకు సాగింది అని అంటే, ఇది ఒక త్రియేక దేవుని ఆశీర్వాదాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని నేను గట్టిగా చెప్పగలను. తదుపరి నేను వందనాలు తెలియజేసుకున్న వారిలో మన క్రమ మేత్రానులు బగా ఘనశ్రీ శ్రీ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి గారు, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. తండ్రి గారు చాలా ఓపికతో, తండ్రి గారా ఫస్ట్ 10 గంటలకు అనుకున్నాం, 10:30కి అయితే తండ్రి గారా కాస్త మీరు కొద్ది ఓపిక పట్టండి అంటే ఏమ చిరునవ్వుతోనే దాన్ని మనలందరినీ కూడా స్వీకరించారు. ఈ దీనికి అన్నిటి కూడా ఊరేగింపులు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. చక్కటి దేవబలి పూజను మన కోసం, చక్కటి ప్రసంగాన్ని, మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించి ఉన్నారు. వారికి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. తదుపరి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన మూడవ వ్యక్తి మా గ్రామ ముద్దు బిడ్డ రెవరెండ్ ఫాదర్ ముల్లపాటి రవీంద్రాశ్రముల వారు. వారి తండ్రి జ్ఞాపకార్థం, వారి తండ్రి ముల్లపాటి చిన్నయ్య గారి జ్ఞాపకార్థం చూడచక్కని మహాసుందరమైన దేవాలయం నిర్మించడమే కాకుండా వారు సొంతంగా ఈ స్థలమును కొని 10 సెంట్ల స్థలమును మన విచారణ మరియు గ్రామ దేవాలయానికి దాతలుగా ఇచ్చి ఉన్నారు. వారు మా గ్రామం నుండి ఇచ్చినటువంటి గురువులైనటువంటి మా గ్రామ ముద్దు బిడ్డ సోమల వారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారి అన్న ముల్లపాటి సుధాకర్, ముల్లపాటి చిన్నయ్య, బుజ్జి ఈ దేవాలయం కోసం ఎంతగానో శ్రమించి ఉన్నారు. వారి శ్రమను కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. వారి తల్లి ఆశ కూడా ఈ వారి స్వగ్రామంలో ఒక చక్కటి దేవాలయం కట్టాలని వారి తల్లి గారి ఆశ కూడా, వారి తల్లి గారి ఆశను ఈరోజు వారి కుమారులు నెరవేర్చి ఉన్నారు. కాబట్టి వారి ముగ్గురికి కూడా, వారి కుటుంబానందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జర్మనీ దేశం నుండి వచ్చినటువంటి ఫాదర్ రవీంద్ర, వారి స్నేహితులు, వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. I sincerely thank the German friends of Reverend Father Ravindra for their great generous heart, sacrifice and love towards our diocese and our parish and our Siddhavaram village. Wonderful and amazing church you have sponsored to us, dear friends. God's sake this. God bless you. Thank you so much. God bless you and all your family members. నేటి దైవార్చన వ్యాఖ్యాత ఫాదర్ ప్రభు కుమారస్వాముల వారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నూతన దేవాలయాన్ని చక్కగా అలంకరించినటువంటి అమంగంపల్లె సిఎంసి సిస్టర్లకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. టేగురుపేటలో ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే సిస్టర్ గారు చాలా ముందుకు వస్తున్నారు. వారి సుపీరియర్ అమ్మ గారికి, అలాగే గ్రేస్ల అమ్మ గారికి, ఇంకొక అమ్మ గారి వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ దేవాలయానికి 14 స్థలాలు స్పాన్సర్ చేసి మొదటి రోజు ప్రార్థనా కూటాలకు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి, అలాగే నేడు ఫాదర్స్కు స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి సగిలి గుర్రప్ప వారి కుటుంబాన్ని కూడా నేను వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. అలాగే మా గ్రామ పెద్ద మనుషులు, వీరి సహాయము, వీరి కృషి ఈరోజు చాలా చక్కగా కనబడుతుంది. కాబట్టి మా గ్రామ పెద్దలైనటువంటి ముల్లపాటి ఆనందరావు, ముల్లపాటి ప్రభాకర్, ముల్లపాటి గుర్రప్ప, ముల్లపాటి బాలయ్య, ముల్లపాటి జయన్న వీరందరిని కూడా వారిని కూడా అభినందిస్తూ మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మా గ్రామోపదేశి ముల్లపాటి చిన్నాను కూడా అభినందిస్తూ, అలాగే నిన్నటి రోజు ప్రార్థనా కూటాలకు వారి భోజన విందును ఏర్పాటు చేసి ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మా యొక్క టేగూరుపేటలో ఎలాంటి ప్రోగ్రాం జరిగినా చక్కగా అన్నిటికి ముందుండి వాళ్ళే స్పాన్సర్ చేస్తూ ముందుకు వచ్చేటువంటి వాళ్ళు మా విచారణ ముద్దు బిడ్డ టీచర్ ఈరి ఆనంద్ సార్, వారి బృందమైనటువంటి పూర్మామిల్ల విచారణ విన్సెంట్ డిపాల్ సంఘ సభ్యులందరికీ కూడా ఈరోజు చక్కగా పాటలు పాడినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కీబోర్డును వాయించినటువంటి కిరణ్, రిథమ్ ప్యాడ్ ప్రేమ్ వాయిద్య సహకారులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. భజన వేసినటువంటి రాష్ట్ర అవార్డు గ్రహీత సగిలి పుల్లయ్య వారి శిష్యులైనటువంటి బాలగురయ్య వారి బృందానికి, కరుణగిరి పుణ్యక్షేత్ర చిన్నారులకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క విషయాలలో ప్రత్యేకంగా మాకు అన్ని విధాల సహాయం చేసినటువంటి మన గ్రామ పెద్ద మనిషి ముల్లపాటి జయన్నను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా విచారణ పెద్దోపదేశి ఆరోగ్య సారుకును, అలాగే గ్రామోపదేశి చిన్నాకును, గ్రామ పెద్దకును, యువకులను, గ్రామ ప్రజలకును, విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా మీకందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సేమియాన వేసినటువంటి వాళ్ళకును, డెకరేట్ చేసినటువంటి వారుకును, వంట చేసిన వారి బృందానికి మీరందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, తదుపరి చివరిగా నేను మర్చిపోకుండా మేత్రాసనంలో అలాగే నన్ను అభినందించినటువంటి పూజ్య గురువులు వాళ్ళకు చివరిగా చెప్పడానికి కూడా ఎందుకు చివరిగా తీసుకున్నానంటే అందరిది గబగబా చేసి గురువులది కొద్దిగా కాస్త నిదానంగా చెప్దామని చెప్పేసి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఒక అన్నగా ఏదైనా సరే అన్న పలాంటి అవసరం ఉంది అంటానే తమ్ముడు నేను ఉన్నానని మనకు ఎంతగానో ఉన్నటువంటి మన కడవ మేత్రాసన ఛాన్సలర్ ఆరోగ్య వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన యొక్క పోర్మామిల్ల డీన్ అయినటువంటి జాల విజయభాస్కర్ స్వాముల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన మీద ప్రేమతో వచ్చేసినటువంటి దేవదాస్ స్వాముల వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గుడిమే దేవసాయం స్వాముల వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఈ గ్రామం మీద ప్రేమ పిడతల జోసెఫ్ స్వాముల వారికి ఎందుకోసమంటే ఇక్కడికి సీతారామపురానికి ఎప్పుడు సంవత్సరానికి ఒక పెళ్ళిన జరుగుతుంటది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. కాబట్టి ఇంతటి బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇంత ప్రేమతో వచ్చినటువంటి పిడతల జోసెఫ్ స్వాముల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జయరాజస్వాముల వారికి కొన్న గురువులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవాలయాన్ని మనకు కానుకగా ఇచ్చినటువంటి ఈ గ్రామవాసి వాస్తవ్యులు ఎంతో ఓపికతో వారి దేవాలయాన్ని మనకు కానుకగా అందజేశారు. నేను మొదట చెప్పాను, మనము పుట్టినటువంటి స్థలానికి ఏదో ఒకటి మనం ఇవ్వాలి. అది మనకు ఉన్నటువంటి ఒక రుణానుబంధం. ఆ బంధాన్ని మనము ఆ గ్రామానికి ఇచ్చివేయాలి. Give back to the place where you are born. Give back to the diocese where you are ordained as a priest. All the priests must remember this. Give back to the diocese. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఫాదర్ రవీంద్ర గారు చేసినటువంటి ఈ పనిని అభినందిస్తూ అందరి ముందు వారికి చిన్న సన్మానం చేస్తూ దేవుడు వారిని దీవించాలని, వారు బహుశా ఇటువంటి కార్యక్రమాలు మరికొన్ని చేసి మనందరికీ సంతోషాన్ని కలిగించాలని వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుడు వారిని ఆశీర్వదించాలని వారిని ఇక్కడ వారికి శాలువా కప్పి అందరి తరపున వారిని సన్మానిస్తున్నాం.
మన గ్రామ ముద్దు బిడ్డ దేవాలయాన్ని దానం చేసినటువంటి నిర్మించినటువంటి ఫాదర్ ముల్లపాటి రవీంద్ర స్వామి వారికి మన తండ్రి గారు సన్మానం చేస్తున్నందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. శాలువాతో సన్మానం చేసి పూలమాల వేస్తూ ఉన్నారు. తిరిగిన ఒక ఫోటోకు. తదుపరి మన దేవాలయ నిర్మాణం చేసినటువంటి ముల్లపాటి రవీంద్ర స్వాముల వారు వందన సమర్పణ చేసెదరు. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, కడప మేత్రానులు, డాక్టర్ పాల్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి, ఇచ్చేసినటువంటి గురువులు మరియు బంధువులు, గ్రామ పెద్దలు అందరికీ పునీత అంతోని వారి పేరు మీద వెలిసిన ఈ దేవాలయం ఈరోజు మన మేత్రాసన కాపరి మహాగణ శ్రీ శ్రీ డాక్టర్ పాల్ ప్రకాష్ తండ్రి గారి దివ్య హస్తాల మీద ప్రారంభించబడి ఆశీర్వదించబడి మనకు ఈ దేవాలయంలో కూర్చొని దేవుని మహిమను పరచుచు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఈ సమయంలో ఏ ఆటంకం మరి ఇబ్బంది సమస్యలు లేకుండా మంచి వాతావరణాన్ని మరియు అవకాశాన్ని కల్పించిన ఆ దేవాతి దేవునికి అందరి చప్పట్లు కొడుతూ వందనాలు తెలుపుకుందాము. ఈరోజు మన గ్రామంపై ఉన్న ప్రేమతో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సుదూర ప్రయాణం చేసి మన మధ్యకు విచ్చేసిన మనకు దివ్య పూజను సమర్పించినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి హృదయపూర్వక వందనములు. వివిధ మేత్రాసనముల నుండి, ముఖ్యంగా కర్నూలు మేత్రాసనం నుండి మరియు పౌర్మామిల్ల డీనరీ మరియు కడప మేత్రాసనం నుండి విచ్చేసినటువంటి డీన్ స్వాములు జాల విజయభాస్కర్ ఫాదర్, మరి దేవసాయం స్వామి, మరియు ఛాన్సలర్ ఫాదర్ ఎల్ ఆరోగ్యరాజు, జాకు జయరాజ్ స్వామి, మరి ఆదోని డీన్ ఫాదర్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉన్నారు. ఆదోని నుంచి దాదాపు నా కోసం 30 మంది వచ్చారు. ప్రజలు కూడా అంత దూరం నుండి వచ్చారు. మరి ముఖ్యంగా నాకు ఈ ఊరికి బంధుత్వం ఉన్నటువంటి మా మామగారు పిడతల జోసఫ్ ఫాదర్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ సగిలి దేవదాస్ గారు. నేను చిన్నగా ఉన్నానప్పుడు 11 సంవత్సరాలు నాకు ఆ వయసులో మా పాత గుడి ఇనాగరేషన్ చేయబడింది. అప్పుడు నాకు గుర్తులేదు కొద్దిగా, కాకపోతే కోలాటం వేసినట్టు గుర్తుంది. అప్పుడు కూడా నేను దివ్య ప్రసాదం స్వీకరించాను. ఆ సమయంలో 11 years old, 11 ఏళ్ళ చిన్నపిల్లవాడిని, పెద్దగా గుర్తులేదు. కానీ ఆ సమయంలో మా గ్రామంలో ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి వారు కార్డినల్ పూల యాంథోనీ, ఆ తర్వాత విచారణ గురువులో వచ్చినటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం మన ఏలిన వారు కడప మేత్రానులు సగినాల పాల్ ప్రకాష్ గారు. ఆ సమయంలో ఉన్నటువంటి వికార్ జనరల్ ఫాదర్ సగిలి దేవదాస్ గారు. వీళ్ళందరూ ఇక్కడ ఉండడము నాకు ఎంతో ఆనందదాయకము. వారిని ఆ వయసులో నేను అంత జ్ఞాపకం లేకపోయినా ఇప్పుడు నేను ఇక్కడ వారి ప్రేమను పొందాను. మరి మీ అందరికీ నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకొనుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఈ నూతన దేవాలయ ప్రతిష్టోత్సవ దివ్యబలి పూజలో చక్కటి సంగీతము మరి మధురమైన పాటలను ఆలపించినటువంటి మా టేకురుపేట విచారణ గాయక బృందం, ఆనంద్ టీచర్ మరి వారి బృందానికి నేను ప్రత్యేక హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈరోజు పీఠం అలంకరణ మరి డెకరేషన్ చేసినటువంటి అమగంపల్లె సిస్టర్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి చాలా మంచి క్రాస్ సిలువను మా గ్రామానికి, మా గ్రామం నుండి నేను ఒక్కనే గురువుని, కానీ సిస్టర్స్ ఉన్నారు, 4 అమ్మగారులు ఉన్నారు. జయంజే సిస్టర్ బొజ్జ కమలమ్మ వారు ఇప్పుడు రోమ్లో ఉంటున్నారు. సిస్టర్ భారతి ఆరోగ్యమాత సిస్టర్స్ వారు అమెరికాలో ఉంటున్నారు. వారి చెల్లెలు సిస్టర్ సౌజన్య వరంగల్లో ఉంటుంది. మరి సిస్టర్ చిన్ని నెల్లూరులో పనిచేస్తుంది. ఈ 4 మేము 5 మంది ఇక్కడ దేవునికి మా యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నాం. వారిలో ఈరోజు సిలువను అర్పించినటువంటి వారు సిస్టర్ భారతి, మరి వాళ్ళ చెల్లెలు, మరి వారి కుటుంబ సభ్యులు మిస్టర్ బాలయ్య, శ్రీ బాలయ్య వారి కుటుంబానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మొన్నటి రోజున
మనకు ఇక్కడ ప్రార్థనలు జరిపినటువంటి ఆనంద్ సార్ మరి విన్సెంట్ దీపాల్ సొసైటీ వారికి వారి సభ్యులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దేవాలయం ఆరంభం నుండి ప్రారంభించినప్పటి నుండి కూడా ఈ దేవాలయానికి బాగా కష్టపడినటువంటి నా తమ్ముడు, నా అన్న మరియు మేత్రాసనం, కడప మేత్రాసనం ఎంతగానో నాకు సాయం చేసింది. కడప మేత్రాసనం, నేను కర్నూలు మేత్రాసన గురువును, అయినా కూడా కడప మేత్రాసనం ఈ యొక్క దేవాలయం కోసం నిర్మించేదానికి మాకు భాగస్వాములైంది. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి బేల్దారి శ్రీను వారి బృందానికి నేను కృతజ్ఞతలు. మరి ఈ యొక్క ఈరోజు ప్రేమ విందును తయారు చేసినటువంటి వారు, అలాగే డెకరేషన్, సౌండ్ సిస్టమ్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు అందరికీ కూడా, యువతి యువకులు సహకరించినటువంటి నేను పేరు పేరున వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా జర్మన్ ఫ్రెండ్స్ ఒక్కసారి వాళ్ళని చూడాలి, మీరందరు కొద్దిగా వాళ్ళ పేర్లు చెప్పాలి. మెయిన్ డోనర్ ఇక్కడే ఉన్నారు. Liebe Freunde aus Deutschland, es ist eine große Freude für mich, euch zu begrüßen in dieser neuen Kirche. Dieses Gotteshaus ist entstanden durch euch, durch eure Spende, durch eure Dasein und durch eure großzügige Unterstützung. Es ist eine große Freude auch für die Gemeinde. Es ist ein Leben hier. Ihr habt schon gesehen, Leben. Und das ist auch für uns ein Segen, großes Segen, dass der Gott für uns alles gegeben hat durch euch. Ich lade Herrn Fritz Fuchs hier zu kommen. Ich möchte ihn ganz groß begrüßen und ihn danken. Es ist eine Dankbarkeit. Er und seine Freund Jürgen Lergenmüller, die sind eine große Spende gegeben. మా ఈ గుడికి దాదాపు చాలా వరకు డొనేషన్ చేశారు. ఇప్పుడు రెండోసారి ఇతను నా కోసం రావడం, ఈ రోజు కోసం మాత్రమే నిన్ననే వచ్చారు. జర్మనీ నుండి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. వీరి తరపున నేను మీ అందరి తరపున వీరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ich danke dir, Fritz, bleib bisschen da. Ich danke dir, das ist eine große Freude für mich. Im Namen von unserem Bischof, im Namen von hier, alle Priester, Geistliche, die Gottesgemeinde, ich danke, das ist eine große Freude. Vielen herzlichen Dank. Andere Chapel. No, he said, I have to speak in English, but I will speak it in a mixery. We do it in a tandem. Lovely Ravi, we are so proud to get the invitation here for the opening of your church. And when we look back to last year, when we see only the ground, only the ground, and the ground foundation, and we say to him, oh, it will be very difficult to come next year to open this one. I think in Germany we will not do it. We will open it in 2030. Lieber Ravi, vielen Dank für die Einladung. Wir sind stolz hier als die Community hier von Edenkoben, St. Anna Community and your further community in Kirch am Bolanden. There are also people from Kirch am Bolanden here, and all we helped you to build this church. For me, I have a special thanks to your bishop from Kadaba, Siginala Paul Burkash, and he told me that you were also the priest of the old church here in the home village of Ravi, and now you are here as a bishop. Fantastic for us. We also say special thanks, I think, to Ravi's family. He helped him a lot, his brothers, sisters, and we also thanks to her mom. Thanks, mom of Ravi, that you created him. It was a great job for you, and now we have Ravi here. We also say special thanks, Ravi said it, to my best friend Jürgen Lergenmüller and his wife Christine, and he helps a lot. Also a special thanks to my wife Ute Gastro. He lives in Canada and she cannot stay here,
And also one special thank to my mom. He gives a donation from a crucifix here, but on the way from Frankfurt to Bangalore, we had a little damage and we have to restore it. It's a crucifix. It's over 150 years old, and it was a present. Not this one. It's not here. It's a restoration company, and it was a present to my mother's parents for the wedding. And I think we will find a place here in the church here over the door. Okay, hopefully I forgot nobody here. It's a great day here for Ravi, for the village, and for all the Christians here in India, I think. Thanks to all, and we will come back. It's also good for him to have him in Germany, and thanks, Ravi. Thank you very much. And there are people, just one young boy is there. He was very small that time. When I went to Germany, it is 11 years old. He was 11 years old, and he was my altar boy, Leon. Altar boy, and now he's grown. He has a big company now. He's 23-year-old only, but he has a big company, and his father and he is there now. They were my former parish. Now I moved to another parish. It's called St. Anne's Parish. That is why you see here the all windows with St. Anne and our parish church towers. That's we have sponsored there. Und es ist eine große Freude. Danke schön, danke euch. Vielen, vielen herzlichen Dank im Namen von unserer Gemeinde. అందరూ చివరి ప్రార్థన కోసం నిలుచుందాం. ఓ సర్వేశ్వర, మేము స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గుర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితంగా మేము నీ పవిత్ర ఆలయంలో సదా నిన్ను ఆరాధించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవములకు చేరబెడిచిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగా మార్చునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు నివసించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. మొట్టమొదటిగా మన మేత్రాసనాన్ని విద్య, వైద్య, సామాజిక రంగాలలో ముందుకు జరిపిస్తూ మన విచారణలో పనిచేసి నేడు పీఠాధిపతులుగా మన ముందుకు వచ్చినటువంటి మన పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారిని మన గ్రామ పెద్దలు, సిద్ధవరం గ్రామ పెద్దలు సన్మానం చేస్తూ ఉన్నారు. సోమల వారి మర్దలు కూడా ముందుకు వచ్చినట్లయితే తండ్రి గారిని కుటుంబం తరపున సన్మానం చేసినట్లుంటుంది. తదుపరి స్వాముల వారి అమ్మగారు మరియు వాళ్ళ మర్దలు ముందుకు రావాల్సినదిగా మనవి చేస్తూ ఉన్నాం. రవీంద్ర స్వామి వారి యొక్క తల్లి మరియు వాళ్ళ మర్దలు కుటుంబం తరపున సన్మానం చేయుచున్నారు. కూడా భోజనం దేవాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడం అలాగే
ప్రార్థన పరుడా శ్రీయేసు బాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోని వారా ఆదువపురపు అంతోని తండ్రియుడా జననీ మరియతో నీ అనుబంధము మాందరికి ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలు ఊరటనిచ్చే ఆపన్న హస్తము జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము పాదువపురమును పావనపరచిన అంతోని వారా మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా నీ జపతపములే ఆత్మల రక్షణ నీ జీవితమే మాకిల ప్రేరణ ఆటుల రోదన భక్తుల వేదన ఈర్షగరావా పుణ్యత బోధన నీ జపతపములే ఆత్మల రక్షణ నీ జీవితమే మాకిల ప్రేరణ ఆర్తుల రోదన భక్తుల వేదన తీర్చగరావా పుణ్యత బోధన అద్భుతములకు నిలయమైన అంతోని వారా మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా అంతోని వారా పరమ పవిత్రుడా అంతోని వారా ప్రార్థన పరుడా శ్రీయేసు బాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము